గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే మనిషి అన్నాక ఏదో ఒక రోగం రాకమానదు. ఇలా శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తప్పక వైద్యులను సంప్రదించవలసిందే. ఆ విధంగా తగ్గని రోగానికై మనం కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటాం. ఇలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులలో చికిత్సకు లక్షలు ఖర్చు పెడుతుంటాం. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టలేకపోయిన వారు ముందుగానే బీమాను తీసుకుంటున్నారు. హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు ఒకసారిగా సర్జరీలకు కానీ లేదా పెద్ద పెద్ద వైద్యాలకు కానీ అయ్యే ఖర్చును ఆ కంపెనీ వారు భరిస్తుంటారు. ఈ విధంగా హెల్త్ పాలసీ అన్నది నేటి సమాజంలో తప్పనిసరి అయింది. దీనికై ఎటువంటి హెల్త్ పాలసీలు తీసుకోవాలి, ఎటువంటి ప్రీమియంని ఎంచుకోవాలి అనే విషయాలపై చక్కని అవగాహన ఉండాలి. ఆరోగ్య బీమా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే ముందు నుంచే పాలసీ హెల్త్ కవరేజ్ ఉన్నవారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5% నుంచి 15% వరకు తగ్గుతుంది. కమిషన్లు ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీ బజార్ వంటి వేదికలు కల్పిస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికి ఒకటే ఫ్లాటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాళ్లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. 5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ప్లాటర్ ప్లాన్ తీసుకుని 5 లక్షల డిడక్టబుల్తో 20 నుండి 50 లక్షలకు సూపర్ టాపర్స్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే వారి కార్యాలయం తరపున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ఇక ప్రీమియంలో ఆదా కోరుకునేవారు 1 ఏడాదికి కాకుండా 3 ఏళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించవచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10% వరకు ఆదా అవుతుంది. ఈరోజు మనం హెల్త్ పాలసీ విషయంలో ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి సూచనలు పాటించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇదే విషయమై మరికొన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.